వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది. అమెరికా గోల్డ్ కార్డుపై ట్రంప్ ఫోటో, ఫస్ట్ లుక్ విడుదల చేసిన ట్రంప్. రాములవారి ఆలయ ధ్వజస్తంభంపై పిడుగు, అరెస్టం జరుగుతుందేమోనని భయపడుతున్న గ్రామస్తులు. పెద్ది ఫస్ట్ గ్లింప్స్ సిద్ధం, రెట్రో నుంచి క్రేజీ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ సచివాలయం 2వ బ్లాకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2వ బ్లాకులో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్వీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని 2వ బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాలని అధికారులను కోరారు. యుఎస్లో స్థిరపడాలనుకునే వారికి గోల్డ్ కార్డు పేరిట ట్రంప్ కొత్త స్కీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్డును ట్రంప్ విడుదల చేశారు. 2 వారాల్లోగా అధికారికంగా అమల్లోకి వస్తుందన్నారు. మరొక వైపు ఈ కార్డు ఫస్ట్ లుక్ను ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్డుపై ట్రంప్ ముఖచిత్రం ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్డుపై ట్రంప్ కార్డ్ అని రాసి ఉంది. ట్రంప్ సంతకం కూడా కార్డుపై ఉంది. యుఎస్లో 5 మిలియన్ పెట్టుబడి పెట్టే వారికి దీన్ని అందిస్తారు. దీనితో అక్కడ శాశ్వత నివాసం, సిటిజన్షిప్ సౌకర్యాలు లభిస్తాయి. కాగా ఒక్క రోజులోనే 1000 కార్డులు విక్రయించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హూవర్డ్ తెలిపారు. కడప జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో దేవాలయ ధ్వజస్తంభం కూలిపోయింది. ఈ ఘటన కలసపాడు మండలం కొండపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని రాములవారి ఆలయంలో గల ధ్వజస్తంభంపై పిడుగుపడింది. దీనితో ధ్వజస్తంభం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఇలా జరగడంపై గ్రామానికి ఏమైనా అరిష్టం జరుగుతుందేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ది సినిమా ఫస్ట్ గ్లింప్స్ను థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ విడుదల కానుంది. ఈ గ్లింప్స్ను ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యే జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో పాటు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్తో కనిపించబోతున్నారు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెట్రో, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకున్నారు. వింటేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న రెట్రో మూవీలో పూజా హెగ్డే సూర్యకు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి.